హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. సో మనము జీకే అనే పీడిఎఫ్లను ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా యుఎన్ఓ మరియు వాటి యొక్క అనుబంధ సంస్థలతో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి మరియు దాని యొక్క అనుబంధ సంస్థలలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలా ఇన్డెప్త్గా నేను ఎంతో యూట్యూబ్లలోనూ అలాగే తర్వాత గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని మరి నోట్స్ రాసుకున్నాను. సో వాటి గురించి నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దయచేసి క్వశ్చన్స్ అయితే అడగండి. నేను ఇన్ డీటెయిల్గా వీడియోలోనే మొత్తం ఒక పీడిఎఫ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు తర్వాత మీరు పర్చేజ్ చేయండి. అంతేగాని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ఎట్లా ఉంది, సో దాని గురించి ఇన్ డీటెయిల్గా, అలాగే ఐక్యరాజ్య సమితిలో ఎన్ని విభాగాలు ఉంటాయని చెప్పేసి, అలాగే సాధారణ సభ, భద్రతా మండలి అంటే ఏంటి, ఆర్థిక అదే సామాజిక మండలి గురించి, అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం హెగ్ గురించి, సో అలాగే సచివాలయం దాంతో ఉంటుంది కాబట్టి, సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి గురించి, తర్వాత యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ గురించి, తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి నీట్గా, యునిసెఫ్ గురించి, తర్వాత యుఎన్పిఎఫ్ గురించి, యుఎన్హెచ్ఎస్ అంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉంటాయి కదా దాని గురించి, తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గురించి, తర్వాత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఫుడ్ గురించి, ఎఫ్ఏఓ గురించి. సో అలాగే సో మీరు ఏంటంటే ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ఎవరైనా అప్డేటెడ్ ఉంటాయన్నమాట. జనరల్స్ మారి ఉండొచ్చు, సెక్రటరీ జనరల్స్ కావచ్చు, అధ్యక్షులు ఎవరైనా మారి ఉండొచ్చు. సో నేను రాసినది ఏదైనా ఉంటే సో దాని పక్కన మీరు అది ఒకసారి అప్డేట్ చేసుకోగలరని ఒక రిక్వెస్ట్ అనమాట. నెక్స్ట్ సో అట్లాగే మొత్తం యుఎన్ఓలో ఉన్నటువంటి లేబర్ ఆర్గనైజేషన్స్ అని కూడా ఇప్పుడు చూడండి. ఇక్కడ ప్రస్తుత డీజీ వచ్చేసి గుయి రైడర్ సిడి అని చెప్పాను కదా. సో అప్పుడు నేను నోట్స్ రాసుకునేటప్పటికి ఆయన ఉన్నాడు. ఇప్పుడు సో ఆయన మారిపోయి ఉంటాడు. సో అదొక్కటి మాత్రం అప్డేట్ చేసుకోండి. అదొకటి దయచేసి గమనించగలరు, అప్డేట్ చేసుకోగలరు. సో ప్రతి ఒక్కటి ఇట్లాగే చెప్తున్నాం. సో మొత్తం యుఎన్ఓ సంబంధించినటువంటి చాలా సంస్థలు ఇంపార్టెంట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి రాసుకోవడం జరిగింది. సో ఇట్లా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు సో స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసేసి సో అమౌంట్ సెండ్ చేసి తీసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.